విలన్ క్యారెక్టర్ ప్లే చేసింది. ఎస్. ఓకే. ఎలా ఆ తర్వాత అంటే వన్స్ వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు కామన్ గర్ల్. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సెలబ్రిటీ. మళ్ళీ వెళ్ళినప్పుడు వైజాగ్‌కి ఏంటి అక్కడ జనాలందరూ? అదొక డిఫరెంట్ చాప్టర్ యాక్చువల్లీ. ఎందుకంటే అప్పటి వరకు మా ఫ్యామిలీలో నార్మల్ అమ్మాయి ఇట్లా పెళ్లి చేసుకుంది, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయింది, ఇంతవరకు తెలుసు. సడన్ గా టీవీలో కనిపించాను, సడన్ గా సీరియల్స్ లో. నేను ఎవరికి ఇన్ఫార్మ్ అంటే మమ్మీ డాడీ వీళ్ళకి తెలుసు, ఇంకా మిగతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ చాలా మంది ఉంటారు కదా రిలేటివ్స్, వీళ్ళెవరికి ఐడియా లేదు, మేము చెప్పుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఒక ఫంక్షన్ లో అందరూ మీట్ అయ్యి ఏంటి సీరియల్ చేస్తుందా అని మమ్మీని అడిగారంట. నాకు తెలీదు. అంటే అవును చేసిందంటే, పిచ్చా నీకు చెప్పవా, మాకు మేము చూస్తాం కదా ఆ సీరియల్ అది ఇది అని చెప్పి వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ అండ్ వాళ్ళు మా మమ్మీని ట్రీట్ చేసే విధానం, షీ సో ఓవర్వెల్మ్డ్ అనమాట. ఒక్కసారి తను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి నాకు ఫోన్ చేశారు, మమ్మీ ఇట్లా తల్లి ఇలా ఉంది, అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అది ఇది అనగానే, ఓకే నువ్వు హ్యాపీ కదా, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. అట్లా స్టార్ట్ అయింది రిలేటివ్స్ లో. ఓకే తిను ఒక టీవీలో చేస్తుంది. రిలేటివ్స్ మంచి వాళ్ళు నీళ్ళు మాజా. ఇలాంటి సిచ్యువేషన్ లో రిలేటివ్స్ కానీ సరౌండింగ్ పీపుల్ కానీ మనకి ఎందుకు వచ్చింది అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. బట్ మీకు అలాంటివి ఏమి ఎదురవ్వలేదా? లేదు. నేనేంటంటే రిలేటివ్స్ విషయంలో చాలా సెలెక్టివ్ ఉంటాను యాక్చువల్లీ. అంటే ఎక్స్టెండ్ పోను. అంటే మన కజిన్స్ వీళ్ళందరితో చిట్ చాట్ చేయడం, అందరినీ కలవడం రెగ్యులర్ గా, ఇవేం ఉండవు నాతో. నాదంటూ ఒక సర్కిల్ ఉంటది, ఆ సర్కిల్ లోనే ఉంటా. వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ మై సర్కిల్ ఏమనుకుంటున్నారో నేను ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు ఆ జోన్ కి పోలేదు. అంటే నాకు వద్దు అవన్నీ. ఓన్లీ నా సర్కిల్ నన్ను ఏమనుకుంటున్నారు అది నాకు ఇంపార్టెంట్, అది చాలు నాకు. నేను ఆ ఛాన్స్ పాప వాళ్ళకి ఇవ్వలేదని చెప్పాలి, దాన్ని ఏమని అనడానికి. మొత్తానికి సీరియల్లో క్లిక్ అయ్యారు, జనాలు రికగ్నైజ్ చేశారు, మీ అమ్మగారు హ్యాపీ. సో వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? యాక్చువల్లీ తను చాలా ఫియర్ ఉండే స్టార్టింగ్ లో. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అనగానే భయం ఉంటది. ఇప్పుడు మన అన్న అయినా, మన డాడీ అయినా, హస్బెండ్ అయినా, వీళ్ళకి సెపరేట్ భయం ఉంటది. ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటారు, మన పిల్లలు, మన ఆడపిల్లలు బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అందులో ఇండస్ట్రీ అంటే ఇంకా భయం ఉంటుంది. అదొక టైప్ ఆఫ్ పొసెసివ్నెస్ కూడా ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి మా ఆయనకి కూడా ఫుల్ భయపడ్డారు, ఏం జరిగిపోతుందో ఏమో. సరే అని చెప్పి ఒప్పుకోలేదు, నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్ లో అసలు ఒప్పుకోలేదు. బట్ నేను కన్విన్స్ చేశాను, లేదు లెట్ మీ ట్రై, ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా మనకి అవ్వట్లేదు కుదరట్లేదు అంటే నేను ఖచ్చితంగా బ్యాక్ వస్తా అని చెప్పి నమ్మించి, నమ్మకం ఇచ్చి ఒక అడుగు ముందుకేయడం జరిగింది. వన్స్ ఒక 3-6 months వరకు ఆయన కూడా నన్ను ఏం అనలేదు. ఆ తర్వాత తనకు అర్థమైపోయింది అనమాట, తను చాలా ఒక మంచి లైన్ లోనే వెళ్తుంది, ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ మనం బ్యాక్ సపోర్ట్ ఇస్తే చాలు అని. ఆఫ్టర్ 6 months తర్వాత హ్యూజ్ సపోర్ట్. ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు, బాబుని చూసుకోవాలి, మాకు చూసుకోవడానికి ఎవరు లేరు ఇంట్లో, నేను మా ఆయన చూసుకోవాలి బాబుని. సో నా ఆబ్సెన్స్ లో ఆయనే చూసుకోవాలి. ఆ విషయంలో మటుకు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు ఇలా కూర్చునేదానే కాదు. హస్బెండ్ సపోర్ట్ మనం బయటకు వచ్చి అస్సలు ఇంత టైం స్పెండ్ చేసి బయట ఇప్పుడు మన ప్రొఫెషన్స్ లో కొంచెం బిజీగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వస్తుంటే మనం ఒక టైం అనుకున్నాం, హీ వాజ్ పుషింగ్ మీ అనమాట లిటరల్లీ. వెళ్ళు, టైం చెప్పావు కదా, ఆ టైం కల్లా యూ హ్యావ్ టు బి రీచ్ ఆన్ టైమ్ అని చెప్పి నన్ను పుష్ చేసి పంపించారు, టైం కల్లా వెళ్ళు అని. తను బిజినెస్ కదా, బిజినెస్. ఓకే. సో మీకు అక్కడ సెట్ అయిపోయింది టైమింగ్ అనేది, తను బాబుని చూసుకోవడానికైనా అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అది స్టార్ట్ అయిన శతమానం భవతి స్టార్ట్ అయిన 6 months కి ఇమ్మీడియట్ గా జగదాత్రి ఆఫర్ వచ్చింది మీకు కదా? 1.5 year తర్వాత, 1.5 year తర్వాత వచ్చింది జగదాత్రి. సో ఇంకా దాని తర్వాత మీ అందరికి తెలిసిందే, ఆల్మోస్ట్ 30 days బిజీ. యా. బట్ ఎలా నీలిమా, మీరు 30 days షూట్స్ లో ఉండేవారు అండ్ మీ ఓన్ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవారు, అట్ ది సేమ్ టైం ప్రమోషన్స్, ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్, ఎలా అంతా మేనేజ్ చేసుకోవడం అండ్ ఇంకా చిన్న బాబుతోటి? అవును, ఒక 3 years మటుకు నేను చాలా హెక్టిక్ గా పనిచేశానండి. చాలా హెక్టిక్ అంటే డే అండ్ నైట్స్ వర్క్ చేసిన డేస్ ఉన్నాయి, 24 hours 48 hours వర్క్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. సో ఐఎమ్ గ్లాడ్ యాక్చువల్లీ, అట్లా పని చేస్తున్నందుకు మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అలాంటి పని లేక చాలా మంది బయట అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా సఫర్ అవుతున్నారు.
చాలా బాధపడుతున్నారు, చాలా తిరుగుతున్నారు ఛాన్సెస్ కోసం అని, ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదగాలి, ప్రమోషన్స్ రావాలి అని చాలా కష్టపడుతున్నారు. బట్ ఐ వాజ్ సో లక్కీ, నేను అట్లీస్ట్ అవన్నీ నేను చేయగలిగాను అని. నాకేంటంటే ఒకటే నా స్టేట్మెంట్ ఏంటంటే, పని వచ్చినప్పుడు వద్దు అనుకోవద్దు. అందులో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, లిటరల్లీ చెప్పాలంటే బొక్కలు వెతుక్కోవద్దు అందులో. చాలా మంది వెతుక్కుంటారు, నేను ఇలా అయితే చేస్తాను, అలా చేస్తాను, ఇలా ఉంటాయి ఓకే, అలా ఉంటాయి, అట్లా వద్దు. మన వరకు లక్ష్మీదేవి వస్తుంది అంటే అది చాలా వందల మంది వేల మందిని దాటుకొని మనకు ఆ పని వస్తుందంటే ఎస్ సంథింగ్ స్పెషల్ కదా, డెఫినెట్ గా కదా. సో అట్లా ఏరుకోవద్దు, మీరు ఏరుకోవద్దు. వచ్చిన పనిని 100% హార్డ్ వర్క్ చేయాలనేది నా థియరీ. సో దానికి నాకు టైం లేదు అనేది నేను పెట్టుకోను, టైం చేసుకుంటాను. అసలు పని లేక బయట ఎంతో క్వాలిఫికేషన్స్ ఉండి కూడా టాలెంటెడ్ ఉండి వాళ్ళకి వర్క్ లేక ఇంట్లో ఉండి ఏదేదో చిన్న 200% టాలెంటెడ్ ఉన్న మనుషులు కూడా పని లేకుండా ఈ రోజు ఖాళీ రోడ్ల మీద తిరుగుతున్నారు. వెల్ టాలెంటెడ్, వాళ్ళని కదిపితే అసలు మనకే మన మైండ్ బ్లో అవుతుంది అనమాట. అంత టాలెంటెడ్ ఉంటారు కానీ ఖాళీగా ఉంటారు, అట్లా అనమాట. అందుకనే నాకు ఏంటంటే పని వచ్చింది అంటే మన దగ్గర టైం ఉందా టైం లేదా కాదు, టైం అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఒక డేట్ ఇచ్చారు, ఇంకొక వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, బతిమాలుకుంటా ప్లీజ్ అండి నాకు అడ్జస్ట్ చేయండి, నాకు వేరే పని ఉన్నది, నాకు ప్లీజ్ నేను చేసుకుంటాను, ఇది చేస్తా అది చేస్తా, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అట్లీస్ట్. ఓకే, నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తా ఖచ్చితంగా అలా. అంతేగాని లేదు నాకు సెట్ అవ్వదు అని ఏది వదులుకోరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.